పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ ప్రచారంలో ప్రధాని మోదీ తుది సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచింది. మోదీ సభకు వచ్చిన పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారో అక్కడి నుండి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార బహిరంగ సభ లాల్ బహదూర్ స్టేడియంలో ఉన్నాం. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులను మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. बोलिए, आप कहाँ से आए मोदी सभा के लिए? आप कहाँ कितने साल से देख रहे हैं मोदी को? मैं 25 साल से देख रहा हूँ. कैसा लग रहा है? इंडिया ग्रुप एक बोल रहे अब की बार हमारा सरकार आएगा बोल के, ये प्रधानमंत्री बोल रहे अब की बार 400 पार. कौन सा, कैसा है जनता विचार? पक्का 400 पार होते हैं मोदी साहब. जो उसने देश के लिए किया है वहाँ अद्भुत किया है, कोई प्राइम मिनिस्टर आज तक नहीं किया, इसलिए 400 पार बीजेपी से आए. क्या विचार है, कैसा लग रहा है ये एनिकल प्रचार इलेक्शन कैंपेनिंग? हैदराबाद, मेरा नाम सीमा अग्रवाल है. अब की बार ही क्या, हर बार मोदी सरकार ही आनी चाहिए. मोदी सरकार है तो सब सुरक्षित परिवार है. मोदी सरकार, हर बार सरकार, जय जय मोदी सरकार. कब से आप मोदी के बारे में कब से जानकारी हुआ? कितने साल से आपको वोट कब आया? मोदी जी जब गुजरात के सीएम बने थे तब से हम उनको जानते हैं, तब से उनका काम देखते आ रहे हैं. तब से मतलब हर जगह तरक्की होते जा रही है. స్టేట్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ అండి. చెప్పండి, మీ కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? మహిళలు మోడీ విధానాలు ఎట్లా తీసుకెళ్లారు మీరు? మేము మన మోడీ స్కీమ్స్ ఉన్నాయి కదా, సెంట్రల్ స్కీమ్స్, అవన్నీ పబ్లిక్ లో తెలియజేస్తున్నాము. నేను కంప్లీట్ మాస్ బస్సీలలో తిరుగుతుంటాను. చాలా మంది ఇప్పుడు మన బంజారాల్స్ నుంచి కూడా 1000 మంది మహిళలు వచ్చారు. టోటల్ కాన్స్టిట్యున్సీ నుంచి 6000 మంది మహిళలు వచ్చిండ్రు ఇక్కడికి. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర నాయకురాలు కరుణశ్రీ ఉన్నారు. చెప్పండి కరుణశ్రీ, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది మోడీ పైన, అది ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి అనుకుంటున్నారు? ఎంత ఫేక్ వీడియోస్ వీళ్ళు తీసుకుంటారో, ఎంత ఫేక్ వీడియోస్ వీళ్ళు ప్రచారంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో, ప్రజలకి నిజాలు తెలుసుకోవాలనే ఆలోచన అంత ప్రబలంగా వాళ్ళు పెంచుతున్నారు. కాబట్టి ఈరోజు నిజాలు ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు. ఎంత ఫేక్ పెంచినా కూడా, ఫేక్ వీడియోస్ పెంచినా కూడా. ఇక్కడ బీఆర్ఎస్ ఏమో హైదరాబాద్ను యూనిటరీ టెరిటరీ చేస్తుంది, మన హక్కులు ఉండాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలంటున్నారు. ఇక్కడ రేవంత్ ఏమో నేను ఎక్కువ ఎంపీ స్థానాలు ఇస్తే మనకు మంచి అభివృద్ధి అవుతుంది, ఈసారి రాహుల్ ప్రధాని కాబోతున్నారు అంటున్నారు. ఇది ఎట్లా ఎదుర్కొంటారు? ఇది 2014కు ముందు మేజర్గా మనకి దేశంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఏమి అభివృద్ధి జరిగింది, ఎటువంటి అభివృద్ధి ఫలాలు మనం చూసామో అందరికీ తెలుసు. 2014 తర్వాత అంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగింది అనేది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు, గాడిద గుడ్డు ఇచ్చిండు మోడీ అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్తారు, దాన్ని ఎట్లా ఖండిస్తారు? యాక్చువల్గా గాడిద గుడ్లు రేవంత్ రెడ్డి ఇచ్చిండు తెలంగాణ ప్రజలకి 6 గ్యారంటీల పేరుతోని. మీకు ఈరోజు ఒక్క బస్సు, ఫ్రీ బస్సు తప్ప ఏది కూడా రాలేదు. 2500 రాలేదు, బంగారం రాలేదు, ఏది కూడా రాలేదు. ప్రతి 6 గ్యారెంటీలు అన్నీ కూడా 6 గాడిద గుడ్లే అయినాయి. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో అవన్నీ కూడా తప్పుడు వీడియోలను సృష్టించి బీజేపీని ఒక బదనాం చేయాలనే ఒక కుట్ర జరుగుతూ ఉంది. నిజాలు ప్రజలకు తెలియనివ్వడం లేదు. అలాగే భయంస సంఘటన విషయంలో కూడా కేటీఆర్ పదే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకే అక్కడ కొంతమంది రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆ సంఘటన కానీ దాన్ని చూడాలని కూడా అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, డివిజన్ హైదరాబాద్, O2 స్టూడియో, LB స్టేడియం నుంచి.